వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ స్పైసీ అండ్ ఈజీ కుండ బిర్యానీ. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా? ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మట్టి కుండ పెట్టుకొని కుండ కొద్దిగా వేడిగా అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన వాటిని తీసి కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా లవంగీలు వేసుకోవాలి. అలాగే ఒక జాజికాయ, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గడ్డ ఉప్పు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా నిమ్మరసం, 1 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో వాటర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, అలాగే మిరియాలు, లవంగీలు వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకో పక్క స్టవ్ పైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇలా ఉడికిన బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ రైస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా నెయ్యి, అందులో చిటికెడు పసుపు వేసుకొని ఆ రైస్ పైన వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకొని 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అందరికీ ఎంతో ఇష్టమైన కుండ బిర్యానీ ఈజీగా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.